సో ఇది ఒక మోడల్ అండి, స్టడీ మోడల్. యూజువల్లీ క్లినిక్లో ఇది పెట్టుకుంటాం, పేషెంట్ ఎడ్యుకేట్ చేయడానికి ఈజీగా అవుతుందని. సో మెజారిటీ ది ప్రాబ్లమ్స్ అన్ని దీనిలో కవర్ అయి ఉంటాయి. లైక్ మీకు ఇప్పుడు ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. నార్మల్లీ ఒక హెల్తీ టూత్ ఇలా ఉంటుంది. ఓకే, మీకు ఇట్లా బ్లడ్ ఉంటుంది, లోపల నర్వ్స్ ఉంటాయి, కనిపిస్తుంది కదా మీకు రెడ్ కలర్లో, అది బ్లడ్. సో ఇలా ఒక నార్మల్ టూత్ ఉంటుంది. అది పాడైతే ఇలా ఉంటుంది, అంటే పన్ను బాగా పుచ్చి అది పాడైతే లోపల ఉన్న నర్వ్స్ లెవెల్స్ అన్నీ కూడా పాడయ్యి ఇలా బ్లాక్ కలర్లో, బ్రౌన్ టు బ్లాక్ కలర్లో ఫామ్ అవుతుంది అన్నమాట. సో మనకి దీని తర్వాత ఎక్కువ పెయిన్ వచ్చే రీజన్ ఏంటి అంటే, ఆ పుచ్చు తయారయ్యాక, ఫామ్ అయ్యాక దాని కింద 2 బల్బ్స్ లాగా ఉన్నాయి చూసారా, వాటిని మనం యాప్సిస్ అంటాము. ఈ యాప్సిస్ అనే దానివల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కింద ఎముక నొప్పి వస్తుంది, పైన పన్ను నొప్పి వస్తుంది. సో పేషెంట్ మా దగ్గరికి 90% వచ్చే కారణం ఇదనమాట. సో దానివల్లే వస్తారు. సో ఇది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని రూట్ కెనాల్ చేస్తాం. ఈ పన్నుని రూట్ కెనాల్ చేసి లోపల నుంచి క్లీన్ చేసి, ఏదైతే యాప్సిస్ అని చెప్పానో అదంతా కూడా క్లీన్ చేసి లోపల సిమెంట్తో క్లోజ్ చేస్తాము. దాంతో మీకు పెయిన్ అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ అనేవి కాకుండా ఆ టూత్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాని బ్యాక్ సైడ్ చూస్తే మీరు పన్ను కనిపిస్తుంది మీకు జ్ఞానదంతం, బయటకులే చూసారా, హైట్ గమనించండి, ఇది బయటకు ఉంది, ఇది లోపలికే ఉంది. ఈ 2 పళ్ళు కంపేర్ చేస్తే ఇది బయటకు ఉంది, ఇది లోపలికే ఉంది. అదే మీరు ఇటుపక్క చూస్తే అసలు కంప్లీట్లీ పడుకొని ఉంది, కనిపిస్తుందా, బయటకు రాలేదు పన్ను. సో వీటిని ఇంపాక్షన్స్ అంటాము. ఇలా జ్ఞానదంతాలు ఉండే వాటిని ఇంపాక్షన్స్ అంటాము. ఈ ఇంపాక్షన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి పక్కన ఉన్న పళ్ళ వరుసలో కలవపోవడం కాకుండా ఇలా పడుకొని ఉండడం వల్ల ఈ స్పేస్లో, ఈ 2 పళ్ళ మధ్యలో స్పేస్ అయితే ఫామ్ అవుతుందో ఆ స్పేస్లో ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉండి అక్కడే పాడయ్యి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో లీడ్ అవుతుంది. ఎస్పెషల్లీ హాలిటోసిస్ అంటాము, నోరు స్మెల్ రావడం, వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అన్నమాట ఇది. ఇక్కడ ఫుడ్ ఉరుక్కొని పాడవుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి స్మెల్ రావడం వల్ల నోరు స్మెల్ వస్తుంది. సో దీనికి నార్మల్లీ మనకుండే ఆప్షన్స్ తీసేయడం. ఈ పన్ను కానివ్వండి, ఇట్లా ఇంపాక్టెడ్ పన్ను కానివ్వండి, ఇలా రిమూవ్ చేస్తాము. ఎందుకనంటే దాన్ని తీయకుండా ఉండే సొల్యూషన్స్ తక్కువ, తీస్తేనే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే పళ్ళ వరుసలో కలవవు కనుక వాటి వల్ల మనకి ఉపయోగం అనేది ఏమీ లేదు. తర్వాత వచ్చి మనకి ఇటు సైడ్ మీరు చూస్తే ఇట్లా కనిపిస్తున్నాయి కదా 2 స్క్రూస్ లాగా, వీటిల్ని ఇంప్లాంట్స్ అంటాము. అంటే ఒక పన్ను తీసేస్తే, లైక్ ఒక పన్ను ఏదో రీజన్ కానివ్వండి, మనము ఆ పన్ను తీసేస్తే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్. సో ఇటు ఒక స్క్రూ కనిపిస్తుంది కదండి మీకు. సో సపోజ్ ఇమాజిన్ రోడ్ యాక్సిడెంట్ అయింది, పేషెంట్ కింద పడ్డారు, ఆ పళ్ళు విరిగిపోయాయి, అవి ఇంకా ఉపయోగం కావు. సో దాన్ని ఎలా ప్లాన్ చేస్తామంటే ఇలా 2 ఇంప్లాంట్స్ వేస్తాము. ముందు ఒక ఇంప్లాంట్, వెనక ఒక ఇంప్లాంట్ వేస్తే దాని మీద ఒక బ్రిడ్జ్ ఇలా ప్లాన్ చేసుకుంటే ఒక సైడ్ మొత్తం సెక్యూర్ అవుతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అని అంటే, జస్ట్ ఇమాజిన్ ఇక్కడ పళ్ళు లేవు, ఓకే. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఇప్పుడు పర్సన్ లాగా ట్రీట్ చేస్తే ఇటుపక్క పళ్ళు లేవు, ఇటుపక్క పళ్ళు ఉన్నాయి. సో మనకి ఇటు లేవు కనుక తను ఏం చేస్తాడు, నార్మల్గా వేరే ఆప్షన్ లేక అన్కాన్షియస్గానే ఇటు తినడం మొదలు పెడతాడు, ఇటు తినడానికి రాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇటుపక్క ఉన్న పళ్ళు తొందరగా అరిగిపోతాయి, అదే తినడం వల్ల. ఇటేమవుతుందంటే తినకపోవడం వల్ల ఇటున్న ఫుడ్ తినేటప్పుడు వచ్చి ఇక్కడ పై పళ్ళకు మొత్తం ఇక్కడ ఈ పళ్ళు ఉన్నాయి కదా, పై పళ్ళు, వీళ్ళు ఈ పళ్ళ మధ్యలో మొత్తం ఇరుక్కొని గార కింద ఫామ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక సైడ్ ఏమో మొత్తం మెయింటెనెన్స్ పోతుంది, మొత్తం గార ఫామ్ అయిపోతుంది, ఒక సైడ్ ఏమో పళ్ళు అరుగుతున్నాయి. ఇది కాకుండా ఆన్ టైం ఫ్యూచర్లో పళ్ళు లేకపోవడం వల్ల పై పళ్ళు కిందికి బాగా జారిపోతాయి. పై పళ్ళు కిందికి బాగా జారిపోవడం వల్ల, కింద కూడా పళ్ళు లేకపోవడం వల్ల ఇటు సైడ్ మొత్తం ఫంక్షనల్ లేకుండా అయిపోతుంది, ఇటుపక్క ఏమో ఓవర్ ఫంక్షన్ అయిపోతుంది. సో ఇలా ఉండకూడదు, పేషెంట్కి బ్యాలెన్స్ ఉండాలంటే ఉన్న ఆప్షన్స్ చేసుకొని మనం నోరుని సెట్ చేసుకోవాలి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. తర్వాత వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇట్లా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, సో ఇది గారా అన్నమాట. గారా అంటే ఇంగ్లీష్లో క్యాల్కులస్ అంటాము, తెలుగులో గారా అంటాము. ఇదేంటి అంటే మనం పళ్ళు సరిగ్గా క్లీన్ చేయకపోతే పంటి మీద ఫుడ్ అన్ని పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిసి ఒక ఫిలిం లాగా ఫామ్ అయ్యి గట్టిగా పట్టుకొని కూర్చుంటాయి. ఇవి ఇలానే ఉంటే ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజెస్లో ఏం కాదు, స్మెల్ వస్తుంది అంతవరకు. కానీ యాజ్ అ టైమ్ గోస్ ఆన్ మీరు అలానే వదిలేయడం వల్ల
పన్ను పాడే పుచ్చు ఫామ్ అవుతుంది ఇట్లా. ఈ పుచ్చు అనేది పన్నుని తినేస్తూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ఈ పుచ్చు తినడమే కాకుండా కింద ఎముక ఏదైతే పక్కన ఎముక ఉందో అది అరగడం స్టార్ట్ అవుతుంది. సో మీరు చూస్తే ఒక చిన్న ఫుడ్ పార్టికల్ మీరు క్లీన్ చేయకపోవడం వల్ల అది అక్కడే ఉండి పన్ను పాడై చిగురు అరిగి బోన్ అరిగి డ్యామేజ్ అనేది పెంచుకుంటా పోతుంది. ఇదంతా ఆ పేషెంట్ యొక్క నెగ్లిజెన్స్ లేదా ఆ పర్సన్ యొక్క నెగ్లిజెన్స్. అలా ఉండకూడదు. పళ్ళు మంచిగా క్లీన్ చేసుకోవాలి, మంచిగా బ్రష్ చేసుకోవాలి, మౌత్ వాష్ వాడాలి, మెయింటైన్ చేయాలి. చేస్తే ఇన్ని సమస్యలు తప్పించుకునే వాళ్ళు అవుతారు. డాక్టర్తో పనే ఉండదు.